చాలా మంది విశ్వాసులు కూడా అదృష్టము అదృష్టం అదృష్టము. యేసు అంటే ప్రతిదీ అదృష్టమేనండి. ఏదో ఒకదానికి అదృష్టం ఏంటి? మనకి అదృష్టం కాదు, మనకి కృప. నమ్మేవారు ఉంటే హల్లెలూయా బిగ్గరగా చెప్దామా? నాకు అదృష్టం ఉంటే జరుగుతాం కాదు, నాకు కృప ఉంది కాబట్టి అన్నీ జరుగుతుంది. ఎందుకంటే ఆయన కృప మూలముగా నాకు అన్ని మేలు జరిగిస్తాడు. ఆయన నేను తగిన వాడిని కాదు, నేను యోగ్యునని కాదు, నేను ఏదో మంచి కార్యాలు చేశాను, మంచోడు బ్రతికానని కాదు, ఆయన కృప. కానీ డోంట్ టేక్ ద గ్రేస్ ఫర్ గ్రాంటెడ్. కృప నీకు అనుగ్రహించబడింది ఎలా పడతా అలా బ్రతుకుతానికి కాదు. దేవుని యొక్క స్పష్టంగా తెలియజేస్తుంది. కృప నీకు అనుగ్రహించబడింది, నీవు ఆయన వాక్కుని చదివి ఆ వాక్కు తగినట్టుగా నువ్వు బ్రతకాలని. ఏది నీ వాక్య ధ్యానం? అదే అడుగుతున్నాను. వాక్కు ప్రకటిస్తున్నారా? నీ జీవితంలో నీ స్థితిగతుల్లో ఆయన మాటని ఎత్తి పెట్టగలుగుతున్నారా? అపవాది నిన్ను మోసపరుస్తూ ఉంటున్నా, దేవుడు నాకు ఇది వాగ్దానం చేశాడు చెప్పగలుగుతున్నారా? నీకుంటే జీవితంలో అనేక సార్లు అర్థం కాని పరిస్థితులు, కలవరపు పరిస్థితులు, పోరాటపు పరిస్థితులు, అవమానపు పరిస్థితులు, ఇంకా నా పని అయిపోయిందేమో చాలాసార్లు అనిపిస్తుంది. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట వాక్యాన్ని ఎరిగిన వారు, ప్రభువా నాకు ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ నేను మాత్రం ఒకటి నమ్ముతున్నాను, ప్రభువా నా విమోచకుడు సజీవుడు, నీ రక్షణ నేను చూస్తా, నా కనులారా నేను చూస్తాను నా రక్షణ.